మన ప్రియతమ నాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన అభ్యర్థిని డాక్టర్ విజయశ్రీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు సూలూరుపేట పుర ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అత్యధిక మెజార్టీతో గెలిచిన విజయశ్రీ గారికి పుర ప్రజల తరపున అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు గత 2019 నుంచి 24 వరకు పార్టీ కోసం అహర్నిశలు పనిచేసి ఎన్నో కష్టాలకు వచ్చి ఉన్న కార్యకర్తలందరినీ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని ఎవరైతే కష్టపడ్డారో ప్రతి కార్యకర్తని అన్ని విధాల పార్టీ ఆస్వాదిస్తుందని వాళ్ళ కష్టాన్ని ప్రతిఫలంగా అన్ని విధాల సహకరిస్తామని తెలియజేస్తున్నాను. 2024లో తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడూ లేనంత మెజార్టీ విజయశ్రీ గారికి ఇచ్చారు. మా ధ్యేయం అంతా ఒకటే, సూలూరుపేట పట్టణాన్ని అభివృద్ధి చెందాలని, దానికోసం ఏ విధంగా నిధులు తేవాలన్నా ఏ విధంగా కష్టపడి పనిచేసేదానికి మా ఎమ్మెల్యే గారు తప్పకుండా కృషి చేపిస్తాము. మేము దగ్గరుండి టౌన్లో ఏ విధమైన అభివృద్ధి కావాలన్నా కూడా మేము కష్టపడి పనిచేసి రాబోయే రోజుల్లో ఇంతకన్నా ఎక్కువ మెజార్టీ వచ్చేందుకు కృషి చేస్తాము. టౌన్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రోడ్లు అయితేనేమి, ఇప్పుడు 1800 ఇళ్ళు గవర్నమెంట్ గతంలో చంద్రబాబు నాయుడు కట్టిన ఇళ్ళు అట్నే ఆపేసి ఉన్నారు. దాన్ని వితిన్ 6 months లోపల కూడా అది ప్రజలకు అందుబాటులో వచ్చేటట్టుగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన ఎమ్మెల్యే ద్వారా అన్ని విధాల కృషి చేసి ఆ ఇల్లు ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చేటట్టుగా చేస్తాము. టౌన్లో ఎన్నో సిమెంట్ రోడ్లు ఉన్నాయి. ఇవన్నీ మేమంతా అభివృద్ధి మీదే దృష్టి పెడతాము. ఈ అరాచక శక్తులు ప్రభుత్వం ఎక్కడికి ఎవరిని వదిలిపెట్టదు. ప్రభుత్వం ఏ విధంగా అయితే కఠినంగా ఉంటుందో కోర్టులు కూడా ఏ విధంగా శిక్షలు దాని ఇష్టంగా ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా పనిచేస్తాం. కానీ అభివృద్ధి మీదనే మేము దృష్టి పెడతాము. అరాచకాలు అరికడతాము. ఈ గ్రావెల్, ఇసుక, బంగాకు ఇటువంటివన్నీ కూడా అరికట్టి పిల్లల్ని మంచి ఉద్యోగాలకు పోయేదానికి, మంచి కంపెనీలు వచ్చేదానికి మా ముఖ్యమంత్రి పనిచేస్తాడు. ఇంత అభివృద్ధిలో కూడా రాష్ట్రం ముందుకు పోయేదానికి చంద్రబాబు నాయుడు మోడీని కలవడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా మాకు ఎంతో సహకరించి వాళ్ళు కూడా అభివృద్ధిగా బాటలు నడపాలని రాష్ట్రాన్ని వీళ్ళందరూ కలయిక చేశారు. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సూలూరుపేట పట్టణంలో ఇంత మెజార్టీ వచ్చినందుకు పార్టీ పట్టణ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.